హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే హైదరాబాద్ వచ్చేసానండి. వస్తూ వస్తూ విజయవాడలో ఇగోండి చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. ఇవి చూడండి, దీనిలో 4 విత్తనాలు ఉన్నాయి. చిట్టి చిక్కుళ్ళు అనమాట. ఇవి విజయవాడ గుంటూరులోనే దొరుకుతాయండి. అయితే పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఇది సంవత్సరం పచ్చడి కాదండి, 6 నెలలే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 6 నెలలు ఉంటుంది, బయట పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది. కాబట్టి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేను పెడతాను చూడండి. ఇప్పుడు ఊరగాయ చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉన్నాయో చిక్కుడుకాయలు. ఇప్పుడు మనం కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నామండి. కేజీ చిక్కుడుకాయలకి 200 గ్రాముల చింతపండు తీసుకొని ఇదిగో ఇలా నానబెట్టుకొని చక్కగా గుజ్జు తీసుకోవాలండి. మనం తీసుకున్న చింతపండు పులుసునండి ఇలా ఒక పాన్లో వేసి ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఇంకో పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, ఇవి దీనిలో కొద్ది కొద్దిగా వేసి బాగా వేగేదాకా ఉంచి ఒక దబర్లో వేసుకోవాలి. రెండు ఒకేసారి చేసేస్తున్నానండి. ఇక్కడేమో చింతపండు పులుసు ఉడుకుతుంది, ఇక్కడేమో చిక్కుడుకాయలు వేగుతున్నాయి అన్నమాట. ఒకేసారి రెండు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగినవో. మిగిలిన వాటిని మళ్ళీ ఇలా వేసుకొని వేయించుకోవాలండి. చూడండి చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయింది, చిక్కుపడిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడిది అస్సలు వేయకూడదండి, చల్లగా చల్లారిపోయినాకే కలపాలి. ఇప్పుడు చింతపండు పులుసు చల్లగా అయిపోయిందండి. ముందుగా చింతపండు పులుసు పోస్తున్నాను చూడండి. ముందుగా చింతపండు పులుసు పోసాం కదండి, ఇప్పుడు ఇలా కప్పుతోటి 2 కప్పులు కారం తీసుకోవాలి. రెండు కప్పులు కారం అండి. దీనిలో 2 కప్పులు కారం అండి, 1 కప్పు సాల్ట్. ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలపాలన్నమాట. బాగా కలిసేటట్టు సాల్టు, కారము, చింతపండు ఇవన్నీ బాగా కలవాలండి. ఇలా తిప్పేసుకోవాలి కలిసేటట్టు బాగా. ముందుగా నేను మెంతులు, ఆవాలు కలిపి వేయించి దోరగా పొడిగొట్టి పెట్టానండి. ఈ పొడిని వేస్తున్నాను చూడండి. అంటే దీనికి కొలతే ఉండదు, ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. అంటే ఇప్పుడు ఇది మొత్తం కలిపేసాం కదండి, దీనిలో కొంతమంది పచ్చి నూనె పోస్తారు, కానీ పచ్చి నూనె పోయకుండా నూనె తాలింపు వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి కరివేపాకు వేసి తాలింపు వేసి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. కమ్మగా ఉంటుంది అనమాట, మంచి స్మెల్ తాలింపులోనే రావాలి స్మెల్ అంతా. చూడండి మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను తాలింపుకి వేస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగనిచ్చి ఒక్కరవ చల్లార్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసేయాలండి. ఇలా కాసిపోసిన నూనె అయితే పచ్చడి కమ్మగా బాగుంటుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉదయం చేసాం కదండి పచ్చడి, దీన్ని సాయంత్రం వరకు ఇలాగే మూతపెట్టి ఉంచేయాలండి. ఇంకా సాయంత్రం చూస్తే అది నూనె అంతా పైకి వచ్చి బాగుంటుంది. సాయంత్రం మళ్ళీ ఒకసారి ఇలా కలిపెట్టి తినేయచ్చండి. చూడండి మళ్ళీ సాయంత్రం అయిపోయింది కదా, మనం పచ్చడి పెట్టి ఉదయం కదా నేను పెట్టాను, మూత తీసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూడండి నూనె అంతా ఎలా పైకి వచ్చేసిందో, ఇట్లా పైకి తేలి నూనె ఇలా వస్తే పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసి ఇంక మనం తినడం స్టార్ట్ చేయొచ్చండి. ఈవినింగ్ నుంచి ఇది ఎక్కువ రోజులు కూడా ఊరపడలేదండి, ఉదయం పెట్టి సాయంత్రం తినొచ్చు. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఒక 5 minutes వెయిట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఉండండి. చాలా బాగా కుదిరిందండి పచ్చడి మాత్రం. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.